ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. నిజమే, దేవుని ఆవరణములో, దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈరోజు చాలామంది విశ్వాసులు దేవుని మందిరంలో ఒక్క గంట గడపడానికి కూడా చాలా ప్రయాసపడుతున్నారు. దేవుని మందిరంలో భయం భక్తి కలిగి ప్రభుని ఆరాధించే ఆరాధికులు కొదువై ఉన్నారు ఈ లోకంలో. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ఆరాధించాలి, దేవుని మందిరంలో వాక్యం వినాలి అన్న ఆశ తృష్ణ లేని నులివెచ్చనం కలిగిన క్రైస్తవులు ఈ లోకంలో చాలామంది కనబడుతున్నారు. అయితే దేవునికి నులివెచ్చనితనంగా ఉండేవారంటే ఇష్టం ఉండదండి. ప్రకటన గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని అంటే, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే నేను నీ మీద ఉమ్ము వేస్తానంటున్నాడు. దేవునికి నులివెచ్చని క్రైస్తవులు అక్కర్లేదు. నువ్వు ఉంటే దేవుని కొరకు రోషంగా, పౌరుషంగా, దేవుని కొరకు నిక్కాసుగా దేవుని కొరకు జీవించు. దేవుని మందిరానికి వెళ్ళు, ఆసక్తితో వెళ్ళు. దేవుని ప్రార్థించే విషయంలో ఆసక్తి కలిగి ప్రభుకే ప్రార్థించు. దేవుని సేవించే నీవు దేవుని కొరకే సేవించు. అలా కాకుండా నులివెచ్చనితనంగా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే సేవకులు ఏమైనా అంటారేమో, విశ్వాసులు ఏమైనా అంటారేమో అని దేవుని మందిరానికి వెళ్తే నీవు మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు హృదయాన్ని లక్ష్య పెడతాడు. లోకంలో ఉన్న, సంఘంలో ఉన్న విశ్వాసులు లేకపోతే సేవకులు నీ పైరూపాన్ని చూసి నువ్వు భక్తిపరురాలివి, భక్తిపరుడు అని అనుకుంటారు. కానీ నీ అంతరంగం ప్రభుకి తెలుసు. నువ్వు ఏ విధంగా వచ్చావో, మనుషుల్ని కనుపరుచుకోవాలని, మనుషులకి కనబడాలి, నా ముఖం కనుపరుచుకోవాలని వచ్చావో, లేకపోతే హృదయపూర్వకంగా ప్రభు కొరకు వచ్చావో దేవునికి తెలుసు. దేవుడైతే నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది, మనం నులివెచ్చనితనం కలిగి ఏదో దేవుని మందిరానికి వెళ్దాం, ఏదో దేవునిలో జీవిద్దాం, ఏదో సేవకుల కొరకు వెళ్దాం, సంఘస్థుల కొరకు వెళ్దాం అన్న బ్రతుకు కాక దేవుని కొరకే బ్రతకాలనే ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని ఆవరణంలో ఒక్క దినము గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమని ప్రభు సెలవిస్తున్నాడు. అటువంటి గొప్ప దేవాలయంలో గడిపే కృప ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చే ఆ యొక్క సమయాన్ని మనం వినియోగపరుచుకొని ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నిద్దాం.